ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోబు గ్రంథము 12వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నదని మనం అనుకొనుచున్నాము, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నదని మనము ఈ విధముగా చెప్పుకొనుచున్నాము. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన లోకానుసారంగా మనము అలా చెప్పుకొనుచున్నాము. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, వారు పెద్దవారు, దీర్ఘాయువు చేత వారికి వివేచన కలుగుచున్నదని మనం అనుకొనుచున్నాము. కానీ జ్ఞానము కలిగిన దేవుడు, శౌర్యము కలిగిన దేవుడు కనుక జ్ఞాన శౌర్యములు ప్రభువైన క్రీస్తు వారి యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. అవి మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఒకదానిని పడగొట్టి ఉన్నాడు, ఎరుకో గోడను పడగొట్టి ఉన్నాడు. ఎవరును మరలా దానిని కట్టలేదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమును చదవండి. ఎరుకో గోడను ప్రభువైన క్రీస్తు వారు పడగొట్టి ఉన్నాడు. దానిని ఎవ్వరూ కూడా కట్టలేకపోయి ఉన్నారు. ఆయన మనుష్యుని చెరలో వేయగా తెరుచుట ఎవరికి సాధ్యము? ఒక మనుష్యుని ప్రభువైన క్రీస్తు వారు చెరలో వేచి ఉన్నారు. అది తీయుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము. ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోయి ఉన్నవి. ప్రభునామమున స్తోత్రములు కలుగునుగాక. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రమును ఆరిన నేలగా ప్రభువైన క్రీస్తు వారు చేసి ఉన్నారు. ఇది దేవుని యొక్క జ్ఞానము, జ్ఞాన శౌర్యములు కలిగినటువంటి వాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. వాటిని ప్రవహింపగా అవి భూమిని ముంచివేసెను. కాబట్టి అవి ప్రవహించి ఉన్నవి. అప్పుడు శత్రువులైన వారిని ముంచివేసి ఉన్నారు. ఇదే దేవుని జ్ఞానం. అంతేగాని వృద్ధుల యొద్ద జ్ఞానము లేదు, దీర్ఘాయువు కలిగిన వారి యొద్ద వివేచన కలదని మనం అనుకొనుచున్నాము. కానీ ఇది దేవుని జ్ఞానమే. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీవు దాన్ని వివరించుము. ప్రభునా నీకు ఆ సముద్రములోని చేపలు వివరిస్తాయి. భూమి నీకు బోధిస్తుంది. ఆకాశ పక్షులు నీకు తెలియచేస్తాయి. మృగములు నీకు బోధిస్తాయి. ఇవి అన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానమే. దేవుడు చేసినటువంటి జ్ఞానమును బట్టి ఇవి అన్నీ జరిగి ఉన్నవి. కాబట్టి జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలిగి ఉన్నవి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. జోబ్ చాప్టర్ 12. With the aged is wisdom, and in length of days understanding. With him the wisdom and might. He hath counsel and understanding. Praise the Lord. Amen. Behold, he broketh down, and it is not built again. He shutteth up a man, and there is no opening. Praise the Lord. Behold, he withholdeth the waters, and they dry up, and he send them out, and they overturn the earth. Praise the Lord. Amen. But ask now the beasts
and they shall teach thee, and the flow of the heavens, and they shall tell thee, shall teach thee, and the fishes of the sea shall declare unto thee. Praise the Lord. Or speak the earth, and it shall teach thee. Praise the Lord. With the aged is wisdom, and in length of days understanding. With him his wisdom and might, he hath counsel and understanding. Praise the Lord. Amen.